గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంటర్మీడియట్ మనకి సెకండ్ ఇయర్ చాప్టర్ 5లో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, డెరైవ్ ద ఫార్ములా ఫర్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో ఈ క్వశ్చన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I will explain both in English medium and both as well as Telugu medium. ఓకేనా? సో దీని మీనింగ్ ఏంటి తెలుగులోను? క్వశ్చన్ మీనింగ్ ఏంటి? సిరీస్ కాంబినేషన్, కెపాసిటర్ల యొక్క సిరీస్ కాంబినేషన్ని వివరించండి. అలాగే దానికి సమానమైనటువంటి ఇందులో ఏమంటున్నారంటే సిరీస్ కాంబినేషన్ అంటున్నారు, కాబట్టి అంటే శ్రేణీ సంధానం అని అంటారు. ఓకేనా? ఈ కెపాసిటర్లని శ్రేణీ సంధానం చేసినప్పుడు దానికి సమీకరణాన్ని వివరించండి అంటున్నారు. ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే కెపాసిటర్ల యొక్క శ్రేణీ సంధానం అంటే ఏంటి, అలాగే శ్రేణీ సంధానం చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి సమీకరణాన్ని ఉత్పాదించండి అని అంటున్నారు. ఓకేనా? ఇది క్వశ్చన్. చూడండి, ఆన్సర్లో చూడండి. ఫస్ట్ సిరీస్ కాంబినేషను, ఫస్ట్ ఆన్సర్ చూడండి. అసలు సిరీస్ కాంబినేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? If a number of capacitors are connected to end between the fixed points in such combination is called series. అంటే దీని అర్థం ఏంటో ఒకసారి చూడండి. ఇందులోను ఈ డయాగ్రామ్లో ఇచ్చాడు చూడండి. హియర్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇన్ దిస్ డయాగ్రామ్ కెపాసిటర్స్ ఇన్ సిరీస్. ఓకేనా? హియర్ ఇన్ ది పైన ఉన్నటువంటి చివరిన ఉన్నటువంటి చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హియర్ వీ హ్యావ్ C1, C2, C3. దీస్ ఆర్ ద కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకేనా? టు both all the C1 first terminal connected to the negative of battery and C3 second terminal connected to positive. ఓకేనా? సో లైక్ వైస్ 1, 2. దట్ మీన్స్ ఇక్కడ తెలుగులో ఏమని చెప్తారంటే ఒక కెపాసిటర్ యొక్క ధనపలకను మరొక కెపాసిటర్ యొక్క రుణపలక, మళ్ళీ దీని ధనపలక తర్వాత కెపాసిటర్ యొక్క రుణపలకకు ఇలా కలుపుకుంటా పోతే ఆ సంధానాన్ని ఏమంటారంటే శ్రేణీ సంధానం అంటారు. ఓకేనా? ఇలా శ్రేణీ సంధానంలో అన్ని కండెన్సర్ల పలకలపై విద్యుదావేశాలు సమానం, కాబట్టి పొటెన్షియల్ తేడా మారుతుందన్నమాట. ఓకేనా? సో హియర్ యాజ్ వీఆర్ సీయింగ్ ఇన్ ది డయాగ్రామ్ C1, C2, C3. C1's plus is connected to the C2's negative. ఓకేనా? The same way C2 plus is connected to the C3's negative. So likewise, if you connect like that, then this kind of connection is known as series combination. Okay, this is the series combination of capacitors. Okay, now in this combination, first condition is charge on each capacitor is equal. ఇన్ దిస్ కాంబినేషన్లో మనకి ఏమంటారంటే ఛార్జ్ అనేటువంటి ప్రతి కెపాసిటర్ మీద ఈక్వల్గా ఉంటుంది. అట్లాగే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కెపాసిటర్స్ ఈజ్ నాట్ ఈక్వల్. ఐ విల్ షో ఇన్ ద డయాగ్రామ్. ఇన్ దిస్ కాంబినేషన్, వన్స్ అగైన్, ఇన్ దిస్ కాంబినేషన్, what we are learning in this combination, charge on each capacitor is equal. And the second condition is potential difference across the capacitors is not equal. అంటే ప్రతి కెపాసిటర్ మీద ఉండేటటువంటి ఛార్జ్ సమానంగా ఉంటుంది. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటటువంటిది ప్రతి కెపాసిటర్ మీద అంటే కెపాసిటర్కి మధ్య ఉండేటటువంటి పొటెన్షియల్ అన్నీ కూడా కెపాసిటర్ల మీద ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రం సమానంగా ఉండవు. ఓకేనా? ఛార్జ్ మాత్రం సమానంగా ఉంటుంది అన్ని కెపాసిటర్లకి. ఓకేనా? ఇక ఇందాక పటంలో చూపించినట్లుగా C1, C2, C3 కెపాసిటీలు కలిగిన 3 కెపాసిటర్లని V1, V2, V3 పొటెన్షియల్ తేడా ఏర్పరిచే బ్యాటరీతో శ్రేణిలో కలిపాము. ఓకేనా? సో అన్ని పలకలపై ఆవేశం సమానం. ఇది C అనుకోండి. సో వివిధ కెపాసిటర్ల కొనల మధ్య పొటెన్షియల్ తేడాలు వరుసగా V1, V2, V3 అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు now here consider the 3 capacitors of capacitance C1, C2, C3 are connected in series across the battery of potential difference V is shown in figure. Let Q be the charge on each capacitor. Now let V1, V2 and V3 be the potential differences of the 3 capacitors. Then according to this law of conservation of energy,
V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఓకేనా? సో కాబట్టి నా ఫలిత కెపాసిటీ C అనుకుంటే కనుక పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఫస్ట్ కండెన్సర్ V1 ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఒక్క కెపాసిటర్ ఫస్ట్ వన్ మాత్రం చూసుకుందాం, V1 ఈక్వల్ టు Q/C1. ఓకేనా? సో యాక్చువల్గా ఫలిత కెపాసిటీ C అనుకుంటే మనకి సమీకరణం ఏంటంటే V ఈక్వల్ టు Q/C. సో కాబట్టి V ఈక్వల్ టు Q/C అయింది కాబట్టి టోటల్ వోల్టేజ్ ఈక్వల్ టు Q/C కాబట్టి ఫార్ములా. ఓకేనా? సో దాని ప్రకారం V1 ఫస్ట్ వన్ మాటికే తీసుకుంటే కనుక V1 ఈజ్ ఈక్వల్స్ టు Q/C1 అవుతుంది. సో ఇదే విధంగా ది సేమ్ మేనర్ ఫర్ ద సెకండ్ కండెన్సర్ ఆర్ కెపాసిటర్ బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? బోత్ ఆర్ సేమ్, బోత్ కండెన్సర్ అయినా కెపాసిటర్ అయినా ఒకటే. ఓకేనా? సో కండెన్సర్ VT ఈక్వల్ టు Q/C2. ఇక్కడ మనకి Q అనేటటువంటి మారదు, అందువల్ల Q1, Q2, Q3 లేదు. ఓకేనా? కేవలం కెపాసిటర్లు అలాగే వోల్టేజ్లు మారుతూ ఉంటాయి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ థర్డ్ కండెన్సర్ కూడా V3 ఈక్వల్ టు Q/C3. సో కాబట్టి ఇక్కడ పైన ఉన్నటువంటి ఈక్వేషన్ బట్టి ఈక్వేషన్ 1, 2, 3 ఇవన్నీ కూడా ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా? ఎనీవే ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ ఈక్వేషన్ మనం తీసుకున్నాం కదా. సో V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ఫస్ట్ ఈక్వేషన్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు దాని ప్రకారం అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి ఈ విలువల్ని, V1, V2, V3ని. సో బట్టి V1 బదులు ఏమైనా రాసుకుంటాం, Q/C1 రాసుకుంటాం. అలాగే V2 బదులు Q/C2ని, అలాగే V3 బదులు Q/C3ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. వీటన్నిటిలోనూ మనకి కామన్గా ఉండేది ఏంటి? Q కామన్గా ఉంది. Q మనం కామన్గా చేస్తే మిగిలేది 1/C1 plus 1/C2 plus 1/C3. So in this way we comment the Q value. Okay na? So the remaining terms are 1/C1 plus 1/C2 plus 1/C3. Now what is here in this left side we have V value. V is there. So if you take this, if you take the Q from RHS to left LHS, then V by Q. Okay, now here it is multiplying. If it comes in this side, it will become come to కిందకు వస్తుంది అనమాట. ఇది V/Q వస్తుంది. సో మిగిలింది 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 లైక్ దట్. నౌ V/Q ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా వాట్ ఈస్ దట్? V/Q ఈక్వల్ టు 1/C. ఓకేనా? Q/V ఈక్వల్ టు C అయినప్పుడు సో 1/C అయితే ఏమవుతుంది? V/Q అవుతుంది, భిన్నం తిరగబడుతుంది కాబట్టి. సో V/Q మీన్స్ వీ కెన్ సబ్స్టిట్యూట్ 1/C. So 1/C equal to 1/C1 plus 1/C2 plus 1/C3 plus 1 up to so on. If you consider more, if you connect more capacitors, then it will become more. Okay na? So for n number of capacitors, the effective capacitance in can be written as 1/C equal to, so 1/C1 plus 1/C2 plus 1/C3. 4 అయితే 4, 1/4 వస్తుంది. 5 అయితే 5, 6 అయితే 6, అలా ఎన్ని నెంబర్ అంటే అన్ని నెంబరు 1/C1 వరకు రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది కెపాసిటర్ని శ్రేణి సంధానం చేసినప్పుడు ఈ విధమైనటువంటి సమీకరణాలు వస్తాయి అన్నమాట. ఓకేనా?